వస్తుంది, ఇంకా పని చేయడానికి కూడా చాలా ఉత్సాహంగా ఉంటుంది. అట్లా అది అన్యత భావించవద్దు మీరు కూడా. రైట్, చూద్దాం మనం ఆంధ్రప్రభలో చూస్తే ఆంధ్రజ్యోతి చూద్దాం. ఫస్ట్ ఆంధ్రజ్యోతి, కాళేశ్వరం కమిషన్ నివేదిక అక్రమం, జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ఏర్పాటే చట్ట విరుద్ధంగా జరిగింది. కమిషన్ మమ్మల్ని కేవలం సాక్షులుగా పిలిచి తప్పుదోవ పట్టించిందట. చట్ట ప్రకారం నోటీసులు ఇవ్వలేదు, పరువు నష్టం కలిగేలా నివేదిక. ప్రభుత్వ పెద్దలు ఈ నివేదికలోని అంశాలను దురుద్దేశంతో మీడియా సమావేశంలో వెల్లడించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పైచేయి కోసం రాజకీయ నాటకాలు, నివేదికను కొట్టేయండి. హైకోర్టులో కేసీఆర్, హరీష్ రావు పిటిషన్లు వేసారట. ఈ కాళేశ్వరం ప్రాజెక్టు కమిషన్ నివేదిక ఏదైతుందో ఉత్త డొల్లాది. కాంగ్రెస్ వాళ్ళు చెప్పినట్లు ఆ ఫైల్ ఇచ్చిండ్రు, వాళ్ళకు అనుకూలంగా ఇచ్చిండ్రు, మమ్మల్ని దోషిగా తేల్చిండ్రు అని కేసీఆర్, హరీష్ రావు కోర్టుకు స్టే విధించండి, అసలు దాన్ని కొట్టేయండి, నిలుపుదల చేయండి, ఓ రకంగా ఏంటంటే చెత్తపుట్టలు తీసేయండి అనేంత స్థాయిలో వాళ్ళు పిటిషన్లు వేసిండ్రు. మరి కేసీఆర్ గారు మీకు నచ్చకపోతే ఎందుకు పోయినట్లు విచారణకు? కేసీఆర్ గారు, హరీష్ రావు గారు వీళ్ళంతా ఎందుకు పోయినరు? కాంగ్రెస్ కమిషన్ అనుకుంటే ఎందుకు పోయినరు? ఇది ఒక పాయింట్ అక్కడ పెడదాం. ఇక కాంగ్రెస్ చూసుకుంటే దాదాపు 665 పేజీలో ఎంతనో సబ్జెక్టు కరెక్షన్. ఆ పేజీల కట్టని వీళ్ళకి పంపిస్తే ఏమవుతుంది? దాన్ని 60 పేజీలకి ఎందుకు తీసుకొచ్చిర్రు? సరే, మీ సౌలభ్యం కోసం తీసుకొచ్చిర్రు అనుకుందాం, అసెంబ్లీలో ప్రవేశపెట్టడానికో లేకపోతే మీడియా ప్రెస్ మీట్లో ప్రజలకు తెలపడానికో 60 పేజీలో కుదించిన అనుకుందాం. 665 పేజీలో ఏదో ఆ కట్ట తీసుకుపోయి వాళ్ళకి ఇస్తే అయిపోయాయి కదా. మీకేం బాధ? మీకేం బాధ? కోర్స్ కమిషన్ ఇచ్చిన నివేదికను తీసుకుపోయి ఆ జిరాక్సులు తీసి వాళ్ళకి ఇస్తే అయిపోతుండే కదా. కమిషన్ మమ్మల్ని కేవలం సాక్షులుగా పిలిచి తప్పుదోవ పట్టించిందని కేసీఆర్, హరీష్ రావు ఆరోపిస్తున్నారు. ఇక ఏం ఆరోపిస్తున్నారో ఏం కథనో వీళ్ళది తప్ప. ఇక ఎట్లుందంటే వీళ్ళ కథ, వాళ్ళేమో కక్ష సాధింపులు లేవు. ఎవరు? కాంగ్రెస్ వాళ్ళు అంటారు మా కక్ష సాధింపులు లేవు, మేము చట్ట ప్రకారం పోతాం, రాజ్యాంగం ప్రకారం పోతాం, ఎవరైతే అవినీతికి పాల్పడరో వాళ్ళు దోషులుగా తేలితే మాత్రమే శిక్షకు అర్హులని వాళ్ళు చెప్తున్నారు. లేదంతా అది బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటారు, అదంతా ఉత్త డొల్లా, మా మీద కక్ష సాధింపు చర్యలు, ఓర్వలేక రేవంత్ రెడ్డిని మేము గతంలో జైల్లో పెట్టినాం కాబట్టి ఆయన కూడా మమ్మల్ని పెట్టాలన్న కక్ష సాధింపు అని వీళ్ళు అంటారు. ఇప్పుడు ఎవరు కావాలి ఇక్కడ? పిచ్చోళ్ళు ప్రజలు కావాలన్నా, ఓట్లు వేసిన ప్రజలు కావాలన్నా, ఎవరు కావాలి? కాయ కష్టం చేసి పన్నులు కడుతున్న ప్రజలు పిచ్చోళ్ళు కావాలన్నా? హరీష్ రావు గారు, కేటీఆర్ గారు హైకోర్టుకు పోయినరు, ఎక్కడ కేసులు అవుతావో, ఎక్కడ అరెస్టులు జరుగుతావో, ఏం కథనో అని. చూసినావా ఎట్లా ఉంది వాళ్ళ కథ? వాళ్ళు కనీసం వాళ్ళ ఆత్మ గౌరవాన్ని ఎట్లా కాపాడుకుంటున్నారో ఒకసారి చూడండి. ఎక్కడ కనీసం మమ్మల్ని విచారించి ఆ పోలీసులు పట్టుకపోతారో అనే భయంతో వెళ్ళిపోయారు. మన సామాన్యులకు, మామూలు వాళ్ళకు ఏం లేవు ఇవన్నీ. పోతామా మనం?